ప్రభుత్వానికి ఆదాయ వనరులు అందించే బంగారు గని ఈ కార్యాలయం. నెలకు కోట్లల్లో ఆదాయం, వసతులు మాత్రము నిల్. వాష్రూమ్కి వెళ్లాలన్నా వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ఇరుకు గదుల్లోనే రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వాలు మారిన అద్దె గదుల్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. కనీసం కూర్చోవడానికి చైర్స్ కూడా లేని దుస్థితి. ఇక పెద్దవాళ్లు వస్తే అంతే సంగతి, బయట రోడ్లపై నిలబడాల్సిన పరిస్థితి. ఇక పార్కింగ్ అంటారా, దానికి నానా తంటాలు పడాల్సిందే. జనావాసాల ఇండ్ల మధ్యనే పార్కింగ్. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? ఔటర్ రింగ్ రోడ్డు, ఫోర్త్ సిటీ, రంగారెడ్డి సమీకృత కార్యాలయము, ఇటు ఫ్యాబ్ సిటీ. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహేశ్వరం మండల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ దుస్థితి. నిత్యమో పదుల సంఖ్యలో ఇక్కడికి రిజిస్ట్రేషన్ల కోసమని ఎంతో దూరం నుండి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయే వరకు నానాయాతన పడుతుంటారు. ప్రజలు ఇరుకు గది, కనీసం కూర్చోవడానికి కాదు కదా, నిలబడడానికి కూడా స్థలం ఉండదు. ఇంకా వయసులో పెద్దవాళ్లు, మహిళలు వస్తే వాళ్ల యాతన వర్ణనాతీతం. అదేవిధంగా మహిళలు టాయిలెట్స్కి వెళ్లాలన్నా కూడా ఇబ్బంది పడాల్సిన దుస్థితి. అద్దె భవనంలో కాలం వెళ్లదీస్తూ వర్షాకాలం వస్తే నానా ఇబ్బందులు పడుతూ ఇరుకు గదుల్లోనే ఫైల్స్ ఎలా భద్రపరుచుకోవాలో తెలియక సిబ్బంది నానా తంటాలు పడుతుంటారు. అంతేకాకుండా ఈ ఆఫీస్ చుట్టూ జనావాసాల మధ్య ఉండడం వలన నిత్యం వాహనాల రాకపోకలు ఉండడంతో అక్కడ నివసించే స్థానిక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం సరిగ్గా లేక ఖాళీ ప్లాట్స్ లోనే తమ వాహనాలను నిలుపుకుంటున్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇంకా ఎన్నాళ్ళు ఈ ఆఫీసును మార్చకుండా కాలం వెళ్లదీస్తారంటున్నారు స్థానికులు. నిత్యం లక్షల్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు సొంత భవనాన్ని నిర్మించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వము ఉందా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మహేశ్వరం నియోజకవర్గానికి నూతన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రజలు.